నమస్కారం. వెల్కమ్ టు గాయత్రి స్పిరిచువల్ టాక్స్. ఈరోజు నేను ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అనే సిరీస్లో భాగంగా స్వాదిష్టాన చక్రం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. నా ప్రీవియస్ వీడియోలో బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఎనర్జీ ఇన్ చక్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేను ఉండవలసిన ఎనర్జీ కంటే ఎక్కువ మన చక్రాలో ఉంటే ఏమవుతుంది అనే కాన్సెప్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ వి జంప్ ఇన్ టు చక్ర ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఎనర్జీ గురించి ఇంకో చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మన ఫిజికల్ బాడీకి డైలీ ఎనర్జీ అనేది ఎలా అవసరమో మన స్పిరిచువల్ బాడీకి కూడా డైలీ సప్లై ఆఫ్ ఎనర్జీ అనేది అంతే అవసరం. ఈ ఎనర్జీ అనేది పూజ, జపం, ధ్యానం లేదా గుడికి వెళ్ళడం ద్వారా మనకి సప్లై అవుతుంది. అందుకే మన సంస్కృతిలో పెద్దవారు రోజుని పూజతో ప్రారంభిస్తారండి. ఎందుకంటే ఫస్ట్ మన స్పిరిచువల్ బాడీకి కావాల్సిన ఎనర్జీని ఫీడ్ చేసి అప్పుడు మనకి శారీరకంగా కావాల్సిన ఎనర్జీ కోసం పదార్థాన్ని లోపలికి తీసుకుంటారు. అంతేకాకుండా గుడికి వెళ్ళడం ద్వారా మన చక్రాస్ అనేవి యాక్టివేట్ అవుతాయండి. మనకు డైలీ కావాల్సిన సప్లై అనేది టెంపుల్ ద్వారా కూడా మనం పొందవచ్చు. ఇంకా చక్ర ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం. స్వాదిష్టాన్ యొక్క బేసిక్ డీటెయిల్స్: కలర్ ఆరెంజ్, ఫ్లవర్ ఆరెంజ్ పెటల్స్, లోటస్, ఎలిమెంట్ వాటర్, గాడ్స్ విష్ణు, మకర, వరుణ అండ్ రాకిని. రాకిని అనే దేవత తాంత్రిక్ ట్రెడిషన్లోనే ఒక సామ్రాట్నిగా చూస్తారు. స్టోన్స్ యాంబర్, మూన్ స్టోన్, టైగర్ ఐ, సిట్రైన్, క్యార్నల్ ఎక్సెట్రా. ప్లానెట్స్ ఏ ప్లానెట్స్ అయితే ఈ చక్రాన్ని ఇంపాక్ట్ చేస్తాయి? అది మూన్ 80%, 10% రాహు, 10% వీనస్. స్వాదిష్టాన చక్రాన్ని స్వయం నివాసం అని అంటారు. ఇది వాటర్ ఎలిమెంట్ అవడం వల్ల ఫ్లోని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మన ఆలోచనలు, శక్తిని, కోరికల్ని, ఎమోషన్స్ని. అలాగే స్వాదిష్టాన చక్రంలోని ఎనర్జీని ప్రాణశక్తి అని కూడా అంటారండి. ఎందుకంటే ఇది బాడీని, మైండ్ని, స్పిరిట్ని ఈ మూడిటిని కనెక్ట్ చేసే ఎనర్జీని. ఎందుకు ఈ చక్ర ఎనర్జీనే ప్రాణశక్తి అంటారు అని కొందరికి అనుమానం రావచ్చు. దీన్ని నేను 2 టైప్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, నేను ఆల్రెడీ మూలాధారం గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. మూలాధారంని మనం ఒక పదార్థం కింద తీసుకుంటే ఆ పదార్థంలోని ప్రాణశక్తే స్వాదిష్టాన. ఆ పదార్థానికి అవసరమైన ప్రాణమే స్వాదిష్టాన చక్రంలోంచి వస్తుందండి. మన శరీరంలో వేసే పదార్థాన్ని శక్తి కింద మార్చి మన శరీరాన్ని అంతా ఫ్లో చేయగల ఎనర్జీ స్వాదిష్టానం నుండి వస్తుందండి. అందుకే దీన్ని ప్రాణశక్తి అని అంటారు. స్వాదిష్టాలో బ్యాలెన్స్డ్ ఎనర్జీ అనేది ఉంటే ఎమోషనల్ బ్యాలెన్స్గా, ఆనందంగా, మంచి క్రియేటివ్ ఫ్లో, అలాగే ప్లెజర్ అండ్ ఫర్టిలిటీ కూడా ఈ ఎనర్జీ ఇంపాక్ట్ చేస్తుందండి. అలాగే అన్బ్యాలెన్స్డ్ ఎనర్జీ ఉంటే ఏమవుతుందంటే అన్‌కంట్రోలబుల్ డిజైర్స్ అనమాట. ఇది శారీరక సుఖాన్నే కాకుండా మెటీరియలిస్టిక్ డిజైర్స్‌ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. కొందరిని మనం చూస్తూ ఉంటాం. వారికే అంతా కావాలని, వారే సుఖంగా ఉండాలని, చూసిందల్లా వారి జీవితంలో పొందాలని, అంతేకాకుండా వారు కోరుకునే కోరికలకి లిమిట్ ఉండదు, మీనింగ్ కూడా ఉండదండి. ఇదంతా కారణం అనేది స్వాదిష్టాన చక్రంలో అన్‌బ్యాలెన్స్డ్ ఎనర్జీ. అంతేకాకుండా ఫిజికల్‌గా అయితే గర్భం యొక్క సమస్యలు రావచ్చు, లేదా హెర్నియా లేదా ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం అనేది అన్‌బ్యాలెన్స్డ్ స్వాదిష్టాన. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఉండవలసిన ఎనర్జీ కంటే ఎక్కువ ఎనర్జీ ఉంటే మన చక్రాస్‌లో ఏమవుతుంది అని. అది బ్లాకేజ్‌కి లీడ్ చేస్తుందండి. ఎలా అంటే మనం రోజు తీసుకోవాల్సిన ఆహారం కంటే ఎక్కువ తీసుకుంటే మనం వెయిట్ పెరుగుతాము. దానివల్ల మనకు అనారోగ్య సమస్యలొస్తాయి. ఇది గూడా అంతే అండి. మనకు కావాల్సిన దానికంటే ఎనర్జీ అనేది ఎక్కువ వచ్చిందంటే
అది స్టోర్ అయిపోయి బ్లాకేజ్‌కి లీడ్ చేస్తుంది. స్వాదిష్టాన బ్లాకేజ్ అయిన పర్సన్‌కి ఈ క్వాలిటీస్ ఉంటాయి. విపరీతమైన అసూయ, ఆవేశం, ద్వేషం, అహంకారం, క్రూరత్వం లేదా విపరీతమైన శారీరక కోరికలు. ఈ ఎమోషన్స్ అనేవి స్వాదిష్టానంలో బ్లాకేజ్ వల్ల అలా అవుతుందండి. అంతేకాకుండా ఇది మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. బ్లాకేజ్‌ని ఎక్స్‌పర్ట్స్‌తో తీయించుకోవాలి. అన్‌బ్యాలెన్స్‌డ్ ఎనర్జీ అనేది మనం మెడిటేషన్స్‌తో బ్యాలెన్స్ చేసుకోవచ్చండి. బ్యాలెన్స్డ్ అండ్ అన్‌బ్యాలెన్స్డ్ ఎనర్జీ ఇన్ చక్రాస్ అనేది కామన్ అండి. దాని గురించి అతిగా ఆనందం, భయపడడం 2 అవసరం లేదు. మనం హెల్తీ లైఫ్ స్టైల్‌ని, మెడిటేషన్‌ని లేదా ఏదో ఒకటి దైవ ధ్యానాన్ని చేస్తే ఎనర్జీ అనేది చక్రాస్‌లో ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ అవుతుంది. ఈ వీడియోలో మనం స్వాదిష్టాన గురించి తెలుసుకున్నాం. వచ్చే వీడియోలో మనం మణిపూర్వ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్డ్. నమస్కారం.